యేసుక్రీస్తు వారికి ప్రార్థన ప్రార్థన. మహాపరిశుద్ధమైన దేవ, ప్రేమగల ప్రభువ, జీవంగల దేవ, ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఈ యొక్క సత్య సువార్త, రాజు సువార్త, యెహోవా సీయోను ప్రార్థనా మందిరం నుంచి అందరము స్వార్థ చేయాలని నిలుచున్నగా ప్రభా నీ కృప చేత జ్ఞాపకం చేసుకున్నాము. ఎవరైతే నీ సంకల్పం చొప్పున పిలువబడినారో వారిలోని నీ వాక్యము నాటి ఫలించే విధంగా దయచేయం ప్రభా. మేము వెళుతుండగా మీ కృపలో భద్రపరుచుకున్నాము. మా యొక్క ఆసక్తిని కూడా వ్యర్థం కాకుండా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించము. విజయవారిని కూడా వారి కుటుంబాల్లో కార్యం జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి అడుగుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు లోకమును ఎంత ప్రేమించెను, దేవుడు లోకమును ఎంత ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎవరాయనను విశ్వసించెదరు, ఎవరాయనను విశ్వసించెదరు, నశింపక నిత్య జీవము పొందెదరు, నశింపక నిత్య జీవము పొందెదరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును చెప్పండి యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మధ్యాహ్న కాలక్షేమంలో ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్తమైన జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని అనగా పాపం నుండి విడుదలను దయచేసాలని చెప్పి దేవాదేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. అయ్యలారా, అమ్మలారా, నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పి కల్వరి శిలువలో దేవాదేవుడు పలికిన మాటలు జ్ఞాపం చేస్తూ ఉంటున్నాం. దేవాదేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగానే తన ద్వితీయ కుమారుని అప్పటినందు శ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపగా నిత్య జీవం అనగా యేసుక్రీస్తు ప్రభు వారిని అనుగ్రహించని చెప్పి సత్యదేవన బైబిల్ సెలవిస్తా ఉన్నది. నేడే ప్రభు అయిన యేసుక్రీస్తు యందు శ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ, పాపం నుండి విడుదల పొందెదరు. జన్మంబుతోనే పాపివి నీవు, నీతిమంతుడే లేడు, జన్మంబుతోనే పాపివి నీవు, నీతిమంతుడే లేడు, మోహం పాపుడగులివే, పరము నాకే దూట కాయాసపడుము, తిరుగు చెప్పండి యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది, పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. సత్యవేద గ్రంథము బైబిల్ సెలవిస్తున్నది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది,
ఏలనగా పాపముల జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవమని సత్యవేద గ్రంథము బైబిల్ సెలవిస్తున్నది. నేడే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పాపక్షమాపణ పొందేదారు. నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా, నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా, ఈ లోకం నీకు శాశ్వతం కాదు, ఈ ఊరు నీకు శాశ్వతం కాదు, ఈ లోకం నీకు శాశ్వతం కాదు, కొట్టుకూరు నీకు శాశ్వతం కాదు, నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా, నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా. ఏమని చెప్పండి ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ప్రియులారా, మీకందరికీ కూడా మరి క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి తెలియజేస్తున్నాం. దేవుడు దయదలిసి మనందరినీ కూడా ప్రేమించి కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని ప్రభు మనకి ఇచ్చినాడు. మనం ఎంతో ధన్యులం. ఎందుకంటే 2024 చూడలేని వారు ఎంతోమంది లోకములు పెట్టిపోయినారు. వారికంటే మంచివారు కాదు, కానీ దేవుని ప్రేమ మన రీతిగా బ్రతుకున్నామంటే. అయితే ప్రియులరా, దేవుని గ్రంథము తెలియజేస్తుంది, దేవుడు మనలా తన ప్రేమను వెల్లడిపరిచెను. ప్రేమను యేసయ్య వెల్లడి చేస్తున్నాడు. ప్రేమగల దేవుడు, కనికరగల దేవుడు సర్వమానవాళిని ప్రేమిస్తున్నాడు. ఎట్లా ప్రేమిస్తున్నాడు అనగా తను ప్రాణమును పెట్టి ప్రేమిస్తున్నాడు. ఎందుకొరకండి? పాపంధకారంలో జీవిస్తున్న మానవుని యొక్క విడుదల విమోచన కొరకై యేసు క్రీస్తు ప్రభువారు ప్రాణం పెడుతూ వచ్చినాడు. ఎందుకండి? రక్షణ కొరకై, విడుదల కొరకై, విమోచన కొరకై. ఎంత ప్రేమ చూడండి! ఆయన ప్రేమ ప్రాణం పెట్టింది. ఎందుకొరకై? నీ విడుదల విమోచన కొరకై. ఓ అమ్మా, యేసయ్య నిన్ను ప్రేమించిన కొరకై కలవరలో ప్రాణం పెట్టినాడు, రక్తమును కార్చినాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి! ఎందు నిమిత్తమై నిత్యత్వములో పరలోకములో నువ్వు ఉండాలని ఆయన ప్రేమ ఈ ఉదయ కాలము లేకపోతే ఈ మధ్యాహ్నము నీ గుమ్మము దగ్గరికి వచ్చింది, నీ విధిలోనికి వచ్చింది. అయ్యా, ఆ ప్రేమను ఎరిగితే పరలోకము నీదే. ఆ ప్రేమను ఎరిగితే నిరంతరం నిత్యత్వంలో సదాకాలం ఉండగలుగుతావు. ఆ ప్రేమను కాదంటే వేరే స్థలం ఉంది, అదే నరకమని, పాతాళమని, ప్రలాపించే స్థలమని, ఆ స్థలాన్ని కెలకూడదని ఈ లోకానికి వచ్చి ప్రేమించి కలవరలో రక్తము కార్చినాడు. అంతగా ప్రేమించినాడు. ఆ ప్రేమగల దేవుని స్వీకరిస్తే, ఆ ప్రేమగల దేవుని ఎరగలిగితే నిత్యత్వంలో సదాకాలం ఉంటావని యేసయ్య ఈ మాటలు చెప్పమన్నాడు. కనుక నీ మధ్యాహ్నం దగ్గరికి వచ్చినాం. నిరాకరించొద్దు. వెళ్ళరా, పరలోకానికి యేసుప్రభు మార్గమే ఉన్నాడు. పరలోకానికి యేసుప్రభు మార్గమే ఉన్నాడు. ఈ లోకము శాశ్వతమైనది. మా పిల్లలు పాటపడుతూ వచ్చానే కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు మానవా. ఈ లోకము శాశ్వతము కాదు. ఈ లోకము వదిలిపెట్టాల్సిందే. నువ్వైనా నేనైనా ఎక్కడికి వెళ్తావు? యేసు నెరిగితే పరలోకానికి వెళ్తావు. యేసు నెరగకపోతే వేరే స్థలం, అది భరించలేవు. ఆ స్థలానికి వెళ్ళకూడదని యేసయ్య నేను ప్రేమిస్తున్నాడు. ఆలస్యం చేయక నేడే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప రక్షణ పాపక్షమాపణ పొందెదరు. చెప్పండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి యేసు ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయమందు తండ్రి, ఈ హౌసింగ్ బోర్డ్ కాలనీ నందికొట్కును ప్రేమించి మీ శాంతి సందేశాన్ని, ప్రేమ సందేశాన్ని వినిపించుంటున్నారు తండ్రి. ఈ సువార్తను, ఈ సత్యాన్ని విన్న ప్రతి వారు గ్రహించలాగున మీ కృపను దయచేయండి. సంఘస్థులమందరము ప్రభువా ఇక్కడికి వచ్చి నీ రాజ్య సువార్తను ప్రకటించగా నీరు కట్టి ఫలింప చేయండి. మీ ఉద్దేశంలో ఉన్న వారిని రక్షించుకొనండి నాయన. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు కనుకనే నాయన మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని తెలియజేసి ఉంటున్నారు తండ్రి.
ఆ విధంగా నాయన ఈ ప్రాంత ప్రజలకంతా వినిపించుంటున్నాం. మీరే కార్యం చేసి మహిమ ఘనత ప్రభావములు పొందుకునమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బోలో ఖుదా జిందాబాద్ యేసు మసీకి, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు వారికి, మరొక కొత్త సంవత్సరమును దయాకిరీటంగా అందజేసిన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబంలో మీకు కలిగిన సర్వస్వమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చెప్పండి క్రీస్తు వారికి. ప్రేమగల రక్షకుడు క్రీస్తు వారి మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రయాసపడి పాప భారం మోయించిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, పాప క్షమాపణను, పాపమునకు పరిహారమును క్రీస్తునని ప్రేమగల రక్షకుడు క్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అతిథేయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనగా యేసుక్రీస్తు ప్రభువుని అనుగ్రహించనని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది, ఏలైనగా పాపం వలన వచ్చే జీవితం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. నేడే ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పాప క్షమాపణ పొందెదరు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, నిత్య జీవము నీకు కావలెనా, నిత్య జీవము నీకు కావలెనా, నిత్య జీవము నీకు కావలెనా, నేడే యేసును తక్కురము, నేడే యేసును తక్కురము. చెప్పండి యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. మిమ్మల్ని తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నా. బోర్డులో కొన్ని మాటలు చెప్పినా అనేకులు ఉన్నారు, ఈ కార్యం జరిగించండి. స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభువారి నామమున ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి ప్రభు వారికి హల్లెలూయా.